లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. ప్రస్తుతం అంతా సిపి రవిశంకర్ గారు సార్, చెప్పండి ఏ విధంగా చూడొచ్చు ఇవాళ ఎంతమంది ఒకరితో మాట్లాడితే ప్రాబ్లం అవుతుంది. 10 మంది వచ్చారండి, 10 పీపుల్. ఈ కేసు మీరు ఎలా గుర్తించారు, లోతుగా దర్యాప్తు చేశారు కదా? ఈ కేసు మాకు ఒక సోర్స్ ఇన్పుట్ ఇన్ఫర్మేషన్ ద్వారా తీసుకున్నాము. తర్వాత 1930లో ఏదైతే కంప్లైంట్ రిజిస్టర్ అయిందో దాంట్లో నుంచి క్లూ తీసుకొని డీటెయిల్స్ అన్ని సహకరించి ముందుకు వెళ్ళినామండి ఇన్వెస్టిగేషన్లో. ఎంతమంది వచ్చారు ఇప్పుడు? 10 మంది వచ్చారు, ఇంకా 15 మంది నెక్స్ట్ ఫ్లైట్లో వస్తారు. వీళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా సహకారం అందిస్తాం. అంటే ఇంకా దర్యాప్తు చేస్తున్నారా కేసుని? ఇక్కడతో అయిపోయింది? అయ్యో, ఇంకా దర్యాప్తు ఉంది, ఎందుకంటే ఇంకా చాలా మంది అక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. ఓకే. సిపి రవిశంకర్ గారు చెప్తున్నారు, పూర్తిగా అయితే కంబోడియా నుంచి చిక్కుకున్న బాధితులందరినీ ఈ రోజు ఇండియాకి అయితే తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం మన విశాఖ ఎయిర్పోర్ట్లో పోలీసుల సమక్షంలో అయితే ఇప్పుడు 10 మంది బాధితులు అయితే ఇక్కడికి తీసుకురావడం జరిగిందని సిపి చెప్పారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.